అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దర్వు టీవీ. దిస్ ఇస్ సుష్మిత. ఈరోజు మన దర్వు టీవీలో ఒక ప్రముఖ ఫోక్ సింగర్ మరియు తెలుగు భాష కవి నరేందర్ గౌడ్ గారు ఉన్నారు. అతని గురించి చెప్పాలంటే అతను ఒక పాటల ఊబి అని చెప్పాలి. అలాంటి ఊబి నుంచి ఈరోజు మనం కొన్ని పాటలు బయటికి తీసుకొద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా నరేంద్ర గౌడ్ గారికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నరేంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నా మేడం. ఓకే. దర్వు టీవీ వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి ఇంటర్వ్యూ చేసుకుంటున్నందుకు మీ అందరికీ మీ స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ ఇండస్ట్రీకి రావాలన్న ఇన్స్పిరేషన్ ఎవరు? మేడం, నాకు పాటల మీద ఇష్టం ఎప్పుడు కలిగిందంటే గత 10-15 సంవత్సరాల కింద అందశ్రీ గారి పాటలు, గురువు గారు వారి పాటలు చూసి నేను ఇన్స్పిరేషన్ మేడం. అందశ్రీ గారి పాటలు చూసి నాకు మనం కూడా రాస్తే బాగుంటుందేమో అని ఒక ఆశ కలిగింది. ఓకే. ఆయన పాటలు విని విని నాలో ఆలోచన కలిగింది. ఆయన పాటలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కదిలించినట్టుగా ఉంటుంది. ఓకే. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. తర్వాత పల్లెటూరులో గడిపే జీవనాల మీద తల మీద సుట్టా బట్ట ఆపైన పండ్లా తట్ట పండ్లో యమ్మ అనే ఒక పాట ఉంటుంది మేడం. ఓకే. తల మీద సుట్టా బట్ట పైన పండ్ల తట్ట. ఆయన పాటలు, అలాంటి పాటలు చాలా విన్నాను నేను. అయితే నేను అందశ్రీ గారి పాటలు వినడం కన్నా అందులో భావాలు బాగా వెతికేవాడిని. ఓకే. భావం తెలుసుకుంటేనే కదా మేడం పాటకు అర్థం తెలుస్తుంది. మామూలుగా వినేస్తే అర్థం కాదు. ఆ భావం తెలుసుకుంటే మనం రాయాలనే టాలెంట్ మనకు వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచే రాస్తున్నారా? స్కూల్ బంద్ చేసిన తర్వాత నేను పాటలు రాయాలని ఒకటి. అంటే స్కూల్ మిడిల్లోనే డ్రాప్ చేశారా? 8th క్లాస్ వరకు చదివి అప్పటి కుటుంబ పరిస్థితులు బాగలేక 8th క్లాస్ నుంచి స్కూల్స్ ఆపేశారు. ఆపేసాను మేడం. మరి భాష మీద అంత పట్టు ఎలా వచ్చింది? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ మేడం. ఓకే. మా సారు తెలుగు పండితులు బలరాం సార్ గారు, తెలుగు భాష మీద కొంచెం ఇష్టం ఎక్కువ. అవునా? వావ్. తెలుగు భాష మీద కవిత్వాలు కూడా 2-3 రాసిన. ఓహో. రవీంద్ర భారతిలో 2 సార్లు ప్రజెంట్ చేస్తే కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. ఓ వావ్. ప్రశంస పత్రాలు, శాల్వ సన్మానాలు కూడా చేశారు. త్యాగరాయ గాన సభలో 3 సార్లు ప్రశంసించిన తెలుగు భాష కవిత్వాలు. ఓకే. పెద్ద పెద్ద మహానుభావుల మధ్యలో నేను ఒక. ఓ గ్రేట్ అండి. అయితే మరి మనకి ఫస్ట్ దేవత అమ్మ అని చెప్పాలి. అవును మేడం. సార్ మరి ఈరోజు అమ్మ పాటతో మొదలు పెట్టండి. తప్పకుండా మేడం. ప్రతి మనిషికి తొలి దేవత అమ్మే కాబట్టి అవును, అమ్మ పాటతో మొదలు పెట్టుకుందాం మన కార్యక్రమం. ఓకే. అయితే ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటాం మేడం, తల్లిదండ్రులని ఆస్తుల కోసం అవును వదిలేయడము, అవును అనాథలను చేయడము, అవును వాళ్ళ రోడ్ల మీద భిక్షాటన చేయడము, ఇవి చూస్తుంటాం కదా. అవును. అలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మనకు. అలాంటివి నా కళ్ళ ముందర చూసి కూడా నేను వాళ్ళని ఎందుకు ఇట్లా వదిలేసుకుంటున్నారు, రేపు ఫ్యూచర్ మనం కూడా యద్భావం తద్భవతి, మనం కూడా తిరిగి ఆ స్టేజ్కి వస్తాం. అవును. అమ్మా నాన్నలని ఈరోజు రోడ్డు మీద వదిలేస్తే రేపు మనం కూడా ముసలిగా అవుతాం, మనం కూడా అదే స్టేటస్కి ఆ స్టేజ్కి వస్తాం కదా మేడం. అవును. అట్లా చూసి ఎందుకు ఇట్లా తయారు చేసుకుంటారు అనేసి బాధ అనిపించి రాసుకున్నాం మేడం పాట. ఓకే. కన్నవారిని బాధ పెట్టకురవో కొడుకా, ఎన్ని బాధలను నీకై మోసిరు నీకే మెరుక. కన్నవారిని ఏడిపించకురవో కొడుకా, కని పెంచేందుకు ఎంత ఏడ్చినరో నీకే మెరుక. కడుపున బుట్టిన కొడుకుకే కనికారం అన్నదే లేకుంటే, కన్నవారిని బతికి ఉండగానే బజారు పాలు చేస్తుంటే, జన్మనిచ్చిన అమ్మ నాన్నల గుండెనే పగిలిపోతదిరా. కన్నవారిని బాధ పెట్టకురవో కొడుకా, కని పెంచేందుకు ఎంత ఏడ్చినారో నీకే మెరుక. ఇట్లా మేడం పాట పూర్తిగా ఉంది. అంటే అమ్మా నాన్నల వాల్యూ తెలియని వాళ్ళకి అంతే ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది మేడం. అయితే అమ్మ జన్మనించేటప్పుడు ఎంత నొప్పులు తీసుకుంటుందో మనందరికి తెలుసు మేడం. సత్యంత నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చే ఏకైక దేవత అమ్మ. అమ్మ నొప్పులు ఎలా తింటుంది, ఎలా మనకు జన్మనిస్తుంది అని ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పని మీద వెళ్తే అక్కడ ఒక అమ్మ డెలివరీకి వచ్చింది, నొప్పులు తీసుకొని వెళ్తుంది మేడం. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఇంకా బ్లీడింగ్ అవుతుంది కదా మేడం నొప్పులు, అప్పుడు సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. ఇంత నొప్పులు తిని కడుపు కోత కోసుకొని మనకు జన్మనిస్తుంది, మనం ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆ క్షణం పాట రాసుకున్నాం మేడం. అమ్మ మీద మరో పాట. పురిటి నొప్పుల బాధలతో జన్మనిస్తదిరా అమ్మా, పురిటి నొప్పుల బాధలతో జన్మనిస్తదిరా అమ్మా, పుట్టిన నిన్ను చూసిన వెంటనే ఆనందిస్తది అమ్మా,
ప్రాణం తీసే నొప్పులు సైతం పక్కన పెట్టురా అమ్మా, రక్తపు మడుగులో ఉన్నా గాని నిన్ను చూస్తదిరా అమ్మా, నిన్ను చూస్తదిరా అమ్మా. అమ్మ లేనిదే జన్మ లేదురా, అమ్మ లేనిదే జన్మ లేదురా, అమ్మనే మనకు దేవతరా, అమ్మనే మనకు దేవతరా. పురిటి నొప్పుల బాధలతో జన్మనిస్తదిరా అమ్మా, పుట్టిన నిన్ను చూసిన వెంటనే ఆనందిస్తది అమ్మా. ప్రాణం పోయే నొప్పులు సైతం పక్కన పెట్టురా అమ్మా, రక్తపు మడుగులో ఉన్నా గాని నిన్ను చూస్తదిరా అమ్మా. ఇట్లా రాసిన మేడం. ఇది కూడా పూర్తిగా రాసిన, రికార్డింగ్ కూడా అంటే చేయించిన. అప్పటికప్పుడు ఒక అమ్మ అప్పటికప్పుడే మేడం అమ్మ పడుతున్న బాధ చూసి మీరు అప్పటికప్పుడు రాసేశారు. రాసిన మేడం అప్పటికప్పుడే. అయితే నేను పాట రాయను మేడం, ఆ, ఫోన్ తీసుకొని రికార్డ్ చేసుకుంటా. ఓహో అంటే నేను రాసిన తర్వాత ఆ విధానం స్టైల్ మర్చిపోతాను మేడం మళ్ళా. ఓహో అందుకే డైరెక్ట్ ఫోన్ తీసుకొని పాట రూపంలో వచ్చేస్తా డైరెక్ట్. ఓహో డైరెక్ట్ ట్యూన్ తో. డైరెక్ట్ ట్యూనే. వావ్. మళ్ళీ నేను ఆ ట్యూన్ చేసినాక కూడా నా ఒక రోజు మొత్తం టెస్ట్ చేస్తా, యూట్యూబ్లో కొట్టి చూసి నా ఎక్కడైనా వచ్చినాయా. కాపీ రావద్దు కదా మేడం, అవునవును నేను ఎక్కడ కాపీ కొడుతున్నట్టు నా పాటలు ఎవరు వెళ్ళేది చూపకూడదు. అవును నాకున్న ఒక వీక్నెస్, నా పాటలు ఎవరు డబ్బింగ్ కొట్టినామని అనొద్దు. అవును తప్పో ఒప్పో నేను రాస్తున్నా, అవును. నాకు వచ్చిన కాడికి నేను రాస్తున్నా, దాన్ని ఎవరు వెళ్ళేది చూపొద్దు అనే ధైర్యంతోన నేను ఎక్కడ కూడా కాపీ కొట్టాను మేడం. యా. ఒకవేళ ఆ విధానం స్టైల్ కొంచెం అక్కడ కనిపిస్తుంది అన్నప్పుడు తీసేసి మళ్ళీ ఇంకో రకంగా చేస్తా. ఇప్పుడు అమ్మ గురించి ఇంత మంచిగా పాట పాడారు కాబట్టి మీ అమ్మగారి గురించి ఏమైనా చెప్పండి, ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? మా అమ్మ గురించి చెప్పాలంటే మేడం, అందరికీ తొలి దేవత అమ్మే కదా, అవును చెప్పుకుంటే గొప్ప అనుకుంటారు కానీ అమ్మ దేవత ఎవరికైనా. అవును ఎంత సేవ చేసినా కూడా వారి సేవ మనం తీర్చలేనిది. అవును కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న, అవును అంతే. మా నాన్న చనిపోయి ఒక 7 years అవుతుంది. సారీ. మా నాన్న నా చిన్నప్పటి నుంచి కూడా నాన్న మోకాళ్ళు నొప్పులు, కలుకులు అంటారు, ఆ మోకాళ్ళ నొప్పులతో నాన్న ఇంట్లోనే, నా చిన్నప్పటి నుంచి నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నన్ను మొత్తం మా చూసుకునేదంతా మీ అమ్మే. ఆ కుటుంబ పరిస్థితులు బాగలేకనే 8th class వరకే ఆపాల్సి వచ్చింది మేడం. చదువు అంటే చాలా ఇష్టం, ఓకే. కానీ అప్పుడు ఇంకా కుటుంబ పల్లెటూరులో ఎట్లుంటాయి మేడం, సిచ్యువేషన్స్ బట్టి ఆఫ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఒక 1 year తర్వాత నేను కొంచెం ఆ అప్పులు ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాక స్కూల్కి వెళ్తే మా అడ్మినిస్టర్ గారు జాయిన్ చేసుకోలేదు. చేసుకోనమ్మా నువ్వు 1 year అయిపోయింది కాబట్టి అని అట్లనే డిస్కనెక్ట్ అయిపోయింది చదువు. అయితే మా అమ్మ మాత్రం నాకు ఎప్పుడు సపోర్ట్ మేడం, ఇప్పుడు కూడా మా అమ్మ ఏం చేసి నాకు ఆర్థికంగా ఫుల్ సపోర్ట్. ఇప్పుడు కొంచెము హెల్త్ బాగలేక రెస్ట్ లో ఉంది ఇంటి దగ్గరనే, కానీ ఇప్పటి వరకు అయితే మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ మేడం. మా అమ్మనే నా దేవత, తర్వాత మా భార్య మేడం. మా భార్య కూడా ప్రతి నేను రాసే పాటలకు కూడా ఎంకరేజ్మెంట్ కొందరే ఇస్తారు కదా మేడం, ఎవరు ఇయర్. ఫస్ట్ ఎగతాళి చేసేవాళ్ళు మన చుట్టే ఉంటారు, అది వాస్తవం. నా పాటలు యూట్యూబ్ లో చూసి వివిధ జిల్లాల నుంచి ఫోన్లు చేసి మెచ్చుకున్నారు మేడం, కానీ మన అనుకున్న వాళ్ళు ఎవరు ఇది చేయరు. అదొకటి బాధ అనిపిస్తుంది మేడం. అయినా మా భార్య ఎక్కడైనా అంతే, ఎందుకంటే మీరు త్వరగా ఎదిగిపోతారని వాళ్ళకి భయం, అందుకని. వాస్తవం మేడం, ఆ విషయాల్లో కూడా మా భార్య ఫుల్ సపోర్ట్ మేడం. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు. తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా బయట తిరుగుతున్నప్పుడు నువ్వు పాట రాస్తున్నావు, నీకు వచ్చింది రాస్తున్నావు, తప్పు చేస్తున్నావా, వచ్చిన పాటను రాయి, పాడి పెట్టు. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, వదిలేసేయాలి అని చెప్పేసి మా భార్య ఫుల్ సపోర్ట్ మేడం. ఆమె అన్న మాటల మీద పాట రాసుకున్నాం. అవునా? అయితే అది కూడా పాడండి. ఎవడో ఏదో అన్నాడని నీ ప్రయాణం ఆపకు ఎప్పటికీ, ఎవడో ఏదో అన్నాడని నీ ప్రయాణం ఆపకు ఎప్పటికీ, ఇంకెవడో ఏదో అన్నాడని వెనుదిరుగబోకు నువ్వు ఎప్పటికీ, తప్పుడు పని నువ్వు చెయ్యకు తల దించుకునేలా బ్రతుకకు, తప్పుడు పని నువ్వు చెయ్యకు తల దించుకునేలా బ్రతుకకు, నువ్వే కదా అండదండ నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి, ఎవడో ఏదో అన్నాడని నీ ప్రయాణం ఆపకు ఎప్పటికీ, ఇంకెవడో ఏదో అన్నాడని వెనుదిరుగబోకు నువ్వు ఎప్పటికీ అని రాసుకున్నాం మేడం. సూపర్. ఇట్లా మేడం నాకు పాటలు. అలాంటి సపోర్టివ్ వైఫ్ దొరకడం కూడా చాలా లక్ ఉండాలి. నిజంగా మేడం. ఆమె మీద కూడా పాట రాసుకున్నాం. అదే ఆమె ఇచ్చే సపోర్టింగ్ ఆమె నాకు ఎట్లా ఇస్తుంది. పాడి వినిపించారా మీ వైఫ్ కి? లేదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈడ సర్ప్రైజ్. అయితే ఇక్కడే సర్ప్రైజ్ అన్నమాట మీ వైఫ్ కి.
ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో ఈ జన్మ కందినవే, ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో ఈ జన్మ కందినవే, నా బ్రతుకుల్లో వెలుగైతివే, నా కష్టంలో తోడుంటివే, పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడు నన్ను నువ్వు అడగలేదే, ఏమివ్వలేనమ్మా నీకు నేను మన్నించు నన్ను భార్యమని, ఏమివ్వలేదమ్మా నీకు నేను మన్నించు నన్ను భార్యమని, నా గుండెల్లో ఊపిరి ఆగేదాకా ప్రేమను నీకు పంచుతానే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంటే ఆమె నా మీద అట్లా ప్రేమ చూపిస్తుంది. అవును, అలాంటి వైఫ్ దొరకడం చాలా అదృష్టం నిజంగా. మీరు కూడా తన కోసం అంటే ఇంత మంచి పాట రాసి తన కోసం కన్నీళ్లు కూడా ఇస్తున్నారంటే మీరు దొరకడం కూడా తనకు అంతే అదృష్టం. ఆమెకి చెప్పలేదు, ఇంకా రాసినప్పుడు చెప్పలేదు. ఆమె ఫోటోలు మేము కలిసి ఉన్న అన్ని ఎడిటింగ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టుగా అట్లే పెట్టినా. నా గుండెల్లో ఊపిరి ఆగేదాకా ప్రేమను నీకు పంచుతానే, నా ప్రేమను నీకు పంచుతానే, ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో ఈ జన్మ కందినవే, నా బ్రతుకుల్లో వెలుగైతివే, నా కష్టంలో తోడుంటివే అని రాసిన. నిజంగా మీ కష్టాలు అన్నింటిలో తోడున్నట్టున్నారు మీ ఆవిడ. నాకు ఆమె దొరకడం అదృష్టం మేడం. అవును. ఎలా కలిసారంటే మీ లవ్ స్టోరీ అరేంజ్ మ్యారేజ్? లవ్ స్టోరీ అరేంజ్ మ్యారేజ్. మా మేనమామ కూతురు, ఓకే, మా అమ్మ అన్న కూతురు, ఇద్దరు బామ్మడుదులు. ఓకే. ఒక ఆయన ఇక్కడ భాస్కర్ గౌడ్ అని ఇక్కడనే కంపెనీ, సొంతం కంపెనీ ఉంది, అల్వాల్లో ఉంటారు. ఓకే. చిన్న ఆయన రాజేందర్ గౌడ్ ఊర్లో ఉంటారు. అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మాది వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, చెర్లపల్లి గ్రామం. చెర్లపల్లి అంటే రైల్వే స్టేషన్ ఉంది అదేనా? లేదు మేడం, అది హైదరాబాద్ చెర్లపల్లి. మాది వనపర్తి జిల్లా చెర్లపల్లి. వనపర్తిలో కూడా ఇంకో చెర్లపల్లి ఉందా? జడ్చర్ల చెర్లపల్లి కూడా ఒకటి ఉంది. అంటే మొత్తం 3 చెర్లపల్లి. మీది వనపర్తి జిల్లాలో. అయితే మా మిస్సెస్ మేనమామ కూతురు. మళ్ళీ మా ఇల్లు కూడా పక్క పక్కలనే. ఇది మా ఇల్లు, మా ఇంటి ముందర. మీ వైఫ్ పేరు సార్? లక్ష్మి. లక్ష్మి గారు. ఓకే. ఆమె ఇంటర్ వరకు చేసింది, టైలరింగ్ చేస్తుంది. ఓకే, ఓకే. టైలరింగ్ షాప్ పెట్టుకున్నాం, చేస్తుంది. ఇద్దరు కొడుకులు. మీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకంటూ గుర్తింపు వస్తుంది, అవును, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి ఆమె సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇద్దరు కొడుకులు ఉండరని చెప్పి, కూతురు లేదని కూడా, ఆడపిల్ల లేదని చాలా బాధపడుతుంటాయి మేడం. అవును. ఎందుకంటే సృష్టికి మూలం స్త్రీ. అమ్మాయి లేకపోతే ఇంట్లో ప్రేమ రాగలు తక్కువ. అందుకే అమ్మాయిని ఏడిపించకండి అని చెప్పేసి కూడా పాట రాసిన. దాని గురించి కూడా పాడమంటారా? పాడండి. ఆడపిల్లనే కాదురా నిన్నాదరించేటి తల్లిరా, ఆస్తులేమి ఆశించదురా నీ అభిమానమే కోరుకుంటదిరా, ఆడపిల్లనే కాదురా నిన్నాదరించేటి తల్లిరా, ఆస్తులేమి ఆశించదురా నీ అభిమానమే కోరుకుంటదిరా, ఆడపిల్లలను ఆయుస్సు తెస్తుంటే అమ్మా చెల్లి అక్క తమ్ముడు అన్న పిలుపులేవిరా, ఈ పుడమి పైన పిలుపులేవిరా, ఆడపిల్లనే కాదురా నిన్నాదరించేటి తల్లిరా, ఆస్తులేమి ఆశించదురా నీ అభిమానమే కోరుకుంటదిరా అని ఆడపిల్ల మీద గొప్పతనం మీద. మీకు ఆడపిల్ల లేకపోయినా కూడా ఎంత మంచిగా చెప్తున్నారు సమాజానికి. ఆడపిల్ల అంటే ఇంటికి దిగుతా కదా మేడం. అవును. అమ్మాయి లేకపోతే ఇంట్లో కళ్ళు ఉండదు మేడం. ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లేదు, చంపుకోవడాలు అవన్నీ చేస్తున్నారు పుట్టిన వెంటనే. ఆడపిల్ల ఉంటేనే ఇంటికి కళ. లక్ష్మీదేవి ఉన్నట్టు. అవును, ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. ఓకే. అయితే ఆడపిల్ల ఉంటే నాకు తెలిసిన కాడికి మేడం, సరే వినేవాళ్ళు గొప్ప అనుకున్న పర్లేదు కానీ, అవును, మరో అమ్మ ఉన్నట్టే. నిజమే. అమ్మ ప్రేమ తిరిగి పొందాలంటే కూతురు ఉండాలి. సూపర్. నిజంగా మేడం, అదే నేను అందసారి చెప్తాను. అవును, నాకు ఆ బాధ తెలుస్తుంది అమ్మాయి లేదని. కొందరు ఏమంటారు అంటే అట్లాంటి కథలు చెప్తుంటాడు అమ్మాయి లేదని, కానీ ఉండాలి మేడం, అమ్మాయి లేకపోతే వేస్ట్. అవును, గ్రేట్. అసలు అంటే ఒక ఫాదర్ ఎలాగ కూతురికి చెప్తారో అలానే ఉంది సేమ్. అంటే మీ పాట కూడా అలానే ఉంది మేడం. అయితే కొందరు తల్లిదండ్రులు ఏంటంటే ఈ జనరేషన్ లో రౌడీ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఆడపిల్లని పెంచాలంటే ఒక భయం, పెంచి సమాజంలోకి పంపాలంటే ఒక భయం. అట్లా కూడా అలాంటి దాని మీద కూడా పాట రాసుకున్నాం మేడం. స్వతంత్రం, మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా మనలో మనకు స్వతంత్రం రాలేదు. మహనీయులు తీసుకొచ్చిన స్వతంత్రం మనకు గానీ మనలో మనకు రాలేదు. కొట్టుకొచ్చి వస్తున్నాం మనం దానికి కోసం, ఆస్తుల కోసం, ఆస్తుల కోసం, కులాల కోసం, ఏదేదో వగైరా వగైరా కొట్టుకొచ్చి వస్తున్నాం. వాటి మీద స్వతంత్రం వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా నేను పాట రాసుకున్నాను.
పాడమంటారా? పాడండి. స్వతంత్రమా నువ్వు ఎప్పుడు వచ్చినవే, స్వతంత్రమా నువ్వు ఎక్కడ కనబడవెందుకే, స్వతంత్రమా నువ్వు ఎవరికి వచ్చినవే, స్వతంత్రమా నిన్ను ఎవ్వరు తీసుకువచ్చినరే, పరాయి దేశపు కొడుకుల చేతిలో బందీగా నువ్వు మారితే, నీ ఎదపై పుట్టిన ఆడబిడ్డలను పట్టుకుమానం చెరిపితే, నీ చనువాలను తాగిన వీరులు తెగించి ముందుకు వచ్చిరి, తెల్ల కుక్కలను తరిమి కొట్టి స్వతంత్రమే తీసుకువస్తే, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రమే కనుమరుగైనది, స్వతంత్రమా నువ్వు ఎప్పుడు వచ్చినవే, స్వతంత్రమా నువ్వు ఎక్కడ కనబడవెందుకే, అర్ధరాత్రిలో ఆడపిల్ల ఒంటరిగా నడిచిన రోజున స్వతంత్రమని అన్నారు, పట్టపగలు నడి రోడ్డులో మానం ప్రాణం తీస్తున్నారు, స్వతంత్రమా నువ్వు ఎక్కడ వచ్చినవే, స్వతంత్రమా నువ్వు ఇక్కడ కనబడవెందుకే, దేశ సంపదను దోచిన వారిని దొరలులాగా చూస్తున్నారు, డొక్కలు ఎండిన వాడు బుక్కెడు బూవను దోస్తే సంపుతున్నారు, స్వతంత్రమా నువ్వు ఎవరికి వచ్చినవే, స్వతంత్రమా నువ్వు ఇక్కడ కనబడవెందుకే, మహానుభావులు తీసుకువచ్చిన స్వతంత్ర భారతదేశంలో, మహానుభావులు తీసుకువచ్చిన స్వతంత్ర భారతదేశంలో మనలో మనకే స్వతంత్రమన్నది కనుమరుగై పోత ఉన్నది, స్వతంత్రమా నువ్వు ఎప్పుడు వచ్చినవే, స్వతంత్రమా నువ్వు ఎక్కడ కనబడవెందుకే. ఇట్లా రాసిన మేడం. ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ. ఎంత బాగుందో నిజంగా. ఇక్కడ సమాజంలో జరుగుతున్నవి ఇవన్నీ అవును మేడం, అలా వాస్తవం. మీరు అవన్నీ చూసి రాసి అందరికి ఇంకా మెసేజ్ ఇస్తున్నట్టే ఉంది. నిజంగా మేడం, ఇది ఎప్పుడు రాసిన అంటే నేను ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే అది విజయశాంతి సినిమా ఒకటి ఉంటుంది మేడం, ప్రతిఘటన సినిమానో ఏదో ఉంటుంది, అవును. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం అన్నది. ఆ పాటను ఒక 2-3 సార్లు విని అప్పుడు నాకు రోమాలు ఇదయ్యి ఆటోమేటిక్ గా నాకు వేరే పాట వచ్చేసింది, స్టైల్ వేరే పాట వచ్చేసింది.